సమాలోచనకు స్వాగతం. మన ఆరోగ్యానికి గోరువెచ్చటి నీళ్ళు ఎంత దోహదం చేస్తాయో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. గోరువెచ్చన అంటే మరీ గోరువెచ్చన కాకుండా కొద్దిగా వేడి, కాఫీ టీ అంత వేడి కాదు, కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉంటే బాడీకి చాలా చాలా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. యూజువల్గా ఒక ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, టీనేజర్స్ ఏమో మితం లేకుండా రకరకాలు తినేస్తారు కాబట్టి వాళ్ళకి అరుగుదల ప్రాబ్లం ఉంటుంది. అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ కూడాను వాళ్ళు తిండి మీద సరైన ధ్యాస పెట్టక, సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోక, ఇలాంటి కారణాల వల్ల, అలాగే 50s దాటిన తర్వాత న్యాచురల్గానే మన మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయి, మనం అరుగుదల తగ్గిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటాం. అంటే ఏంటి, ప్రతి స్టేజ్లోనూ లైఫ్లో ఏదో ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు మనకి ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, దానికి సర్వ రోగ నివారణలాగా అన్ని రోగాలకి ఒకటే మందులాగా గోరువెచ్చటి నీళ్ళు బాగా పనిచేస్తాయండి. ఈ వేడి నీళ్ళు తాగితే ఉపయోగం ఏంటి అనుకుంటాం. నాకు కొలీగ్ ఉండేవారు, ఆయన ఒక ఫ్లాస్క్లో వేడి వేడి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. తన వాటర్ బాటిల్లో వాటరు అది కలుపుకొని తాగుతూ ఉండేవారు. అంటే మామూలుగా మంచినీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు చల్లనీళ్ళు తాగుతారు, కానీ టైం మెయింటైన్ చేసుకొని 2-3 అవర్స్కి ఒకసారి ఆయన ఏమిటో వేడి నీళ్ళు తాగేవారు. ఒకసారి అడిగితే కూడా ఆయన అదే అన్నారు, దీనివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది, అసలు వెరీ హెల్దీ ఫీలింగ్ వస్తుంది నాకు అలవాటు అయిపోయి, అందుకని నేను ఎప్పుడు ఇలా తాగుతాను. ఆ తర్వాత అనలైజ్ చేస్తే ఎన్ని ఉపయోగాలంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి వేడి నీళ్ళు తాగడం అంటే, పొద్దున్న లేస్తూనే మనం అందరం కాఫీగత ప్రాణులం, కాఫీలో టీలో తాగందే మనకి తెల్లారదు. కాబట్టి ఆ కాఫీ టీ తాగడానికంటే ముందు ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగాలి. తాగిన తర్వాత మనం కాఫీలు పెట్టుకుని అవన్నీ తాగేసరికి ఒక గ్యాప్ వస్తుంది, 15 minutes 20 minutes తర్వాత మళ్ళీ కాఫీ తాగుతాం. ఆ తర్వాత టిఫిన్ అది చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 ఎప్పుడో మళ్ళీ ఇంకో గ్లాస్, అలాగే భోజనం చేసిన తర్వాత, అలాగే సాయంత్రాలు, ఇలా ఒక రోజు మొత్తంలో కనీసం 4-5 గ్లాసుల వేడి నీళ్ళు తాగగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. కొంతమంది ఈ వేడి నీళ్ళకి ధనియాలు, జీలకర్ర, సొంటి పొడి ఇలాంటివన్నీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగమంటారు. అది మీ ఆప్షన్ అండి, మీకు అది కుదిరితే తాగండి, లేకపోతే లేదు. కానీ ఉత్త వేడి నీళ్ళు తాగినా కూడా ఎంతో ఉపయోగాలు ఉంటాయి. అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 5-6 సార్లు మనము వేడి నీళ్ళు తాగితే ఏంటయ్యా ఉపయోగం అంటే, ఒకటి, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలని అది క్లియర్ చేస్తుంది. మన శరీరం చాలా గ్లో అవుతుంది. చూడండి, ఒక్కొక్కసారి నల్ల కప్పేసుకొని పోయినట్టో, లేకపోతే మన ఫేస్ డల్గా అనిపిస్తుంది, మన శరీరం డల్గా అనిపిస్తుంది. ఇది ఎందువల్లంటే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా బయటికి పోవు కాబట్టి. అది ఒళ్ళు రుద్దుకున్నంత మాత్రాన ఆ టాక్సిన్స్ వదలవు. శరీరం లోపల ఉన్నవేలా వాటికి మనకి ప్లెంటీ ఆఫ్ వాటర్, ఆ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగలేని వాళ్ళు ఈ వేడి నీళ్ళ రూపంలో తాగితే అది 5-6 గ్లాసులు తాగినా కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్, శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపుతుంది. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి డాక్టర్స్ చెప్పేది ఏంటి, డ్రింక్ మోర్ వాటర్, ఇంకా తాగండి, వాటర్ తాగండి. అన్ని నీళ్ళు తాగలేరు చాలామంది, అసలు స్టోన్స్ వచ్చేదే నీళ్ళు తక్కువ తాగే వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళని మీరు లీటర్ల కొద్దీ నీళ్ళు తాగమంటే తాగలేరు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వేడి నీళ్ళు తాగాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా మటుకు ఆ స్టోన్ ఫార్మేషన్ అనేది జరగదు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వవు. సెకండ్లీ, థర్డ్లీ, మీరు ఆ వేడి నీళ్లు తాగడం అలవాటు కనుక చేసుకుంటే మీరు తిన్న ఆహారం అరుగుదల కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉదాహరణకి, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక అరగంట తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అంటారు. ఎందుకంటే అక్కడ జఠర రసం వస్తుంది కాబట్టి అది అరుగుదల జరగటం స్టార్ట్ అయిన తర్వాత తాగాలి. కాబట్టి 1 గంట తర్వాత, అరగంట తర్వాత వేడి నీళ్ళు తాగారనుకోండి, సపోజ్ మీరు ఏ ఆయిలీ ఫుడ్డో తిన్నారు, పూరీలు తిన్నారు, లేకపోతే గారెలు తిన్నారు, ఆయిలీ స్టఫ్, కాబట్టి ఈ పేగుల్లో పేరుకుపోయినటువంటి ఈ నూనె పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మెల్లగా వేడి నీళ్ళకి కరిగి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ మన బాడీలో ఫ్యాట్ అక్యూములేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హోటళ్ళకి పోతారు, బిర్యానీలు తింటారు, ఎంతెంత ఆయిల్స్ వాడతారు దాంట్లో. ఇంటికి వచ్చి ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగండి, దట్ విల్ హెల్ప్ యూ. ఆ మొత్తం ఆయిల్ మన బాడీ లాక్కోకుండా అది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, పేగుల్లోకి వెళ్ళిపోతుంది, అబ్జార్బ్ అయ్యే లోపల కరిగిపోయి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వేడి నీళ్ళు తాగటం అనేది మనం తిన్న ఆహారం అరగటానికి ఒకటి. ఇంకొకటి, సలైవా ఏర్పడటానికి.
సో మనకు ఎక్కువ గ్రోత్ ఉండాలి అంటే, ఎందుకంటే మనకి ఆ సలైవా లేకపోతే అసలు అరుగుదల ఎలాగా తినే ఆహారం, అది కూడా పెరగడానికి దోహదం చేసేది ఈ వేడి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల సలైవా కూడా బాగా ఎక్కువ వస్తుంది. అది కాకుండా స్ట్రెస్ రిలీఫ్, చాలామందికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. చాలా పనులు చేసుకుంటుంటాం, మైండ్ వర్క్స్ చేస్తాము, ఫిజికల్ వర్క్ చేస్తాము, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆ వేడి నీళ్ళు తాగితే అసలు యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే, కాఫీలు టీలు తాగే కారణం అదే. కాచిన వేడి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. ఆ వేడి నీళ్ళు అన్నిసార్లు కాఫీ టీల రూపంలో తాగామనుకుందాం, అదేం మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అన్ని కాఫీలు అన్ని టీలు. కాబట్టి అన్నిసార్లు కాఫీ టీలు తాగకుండా దాని బదులు ఈ వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. దానివల్ల కూడా స్ట్రెస్ రిలీఫ్ చాలా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగడం అనేది మన బాడీకి చాలా చాలా అవసరం. చాలామంది లీటర్ల కొద్దీ నీళ్ళు తాగుతారు అదృష్టవంతులు, కానీ మనం అలా తాగలేని వాళ్ళం ఉంటాం, నాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళం వేడి నీళ్ళు తాగితే అది చాలా చాలా దోహదం చేస్తుంది. అలాగే ఇప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అవి తింటాం. ఐస్ క్రీమ్స్ చాలామందికి పడవు, తిని ఇంటికి వస్తారు కానీ ఇంట్లో గరగరలాడుతుంటుంది గొంతు, ఆ మర్నాడు జలుబు చేయొచ్చు. అందుకని ఇంటికి రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగండి. ఇంటికి రాగానే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే యు మేక్ ఏ పాయింట్, ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫుడ్లో ఉన్న ఆయిలీనెస్ మళ్ళీ అట్లాగే ఈ ఐస్ క్రీమ్స్ తినటం వల్ల ఆ చలవ దాన్ని తగ్గించేస్తుంది. దానివల్ల ఈ వేడి నీళ్ళు తాగాక మీరు గమనించండి, అంతకుముందు వరకు గొంతు గరగరలాడటం, ఐస్ క్రీమ్ తినగానే జలుబు చేయడం లాంటివి జరిగిన వాళ్ళకి అది జరగదు. ఈ విషయం చాలామందికి తెలీదు. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి నీళ్ళు తాగడం ఏంటనుకుంటారు, అది నిజం. ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చి రాగానే మీరు వేడి నీళ్ళు తాగండి, మీకు ఐస్ క్రీమ్ తిన్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. అందుకని ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి వేడి నీళ్ళు తాగడం అనేది ఉత్తమోత్తమైనటువంటి ఇదనమాట, మందు. కాబట్టి ఈ వేడి నీళ్ళు అనేటువంటి మెడిసిన్ని తప్పనిసరిగా అందరూ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా 50s దాటాక మనకి కారణాలు లేకుండానే ఏమిటో రకరకాల నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులని, చేతుల నొప్పులని, లేకపోతే విసుగుదల పడిపోతాము, చాలా ఏమంటారు అన్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. ఇవన్నీ కూడాను మేబీ మెనోపాజ్ స్టేజ్ అవ్వచ్చు, లేదా మగవాళ్ళకి కూడా 50s దాటాక అలసట ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ కూడా పోతాయండి. మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది. నీళ్ళల్లో బలం ఏంటి అనుకుంటారు, బలం కాదు, మన శరీరానికి అన్నిటికీ అవసరమైనటువంటి మా పదార్థాలు రిటైన్ చేసి ఈ మలినాలన్నింటినీ బయటికి కొట్టడానికి ఈ వేడి నీళ్ళు చాలా అవసరం. కాబట్టి వేడి నీళ్ళు తాగటం అనేది, మీరు ల్యూక్వామ్ వాటర్ ఇప్పుడు చాలామంది అది చేస్తున్నారు, మనం చాలామంది చెయ్యం కూడా. అవన్నీ మా తాత ముత్తాతలు తాగారా ఏంటి అని. వాళ్ళు తాగకపోయినా వాళ్ళకి అరిగింది, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా బోల్డ్ కష్టపడ్డారు, మనం ఏం కష్టపడుతున్నాం. కాబట్టి ఈ రకంగా కొంతవరకు వేడి నీళ్ళతో మనం తిన్న ఆహారంలోని ఫ్యాట్ని బయటికి కొట్టేయచ్చు, మలినాలని టాక్సిన్స్ బయటికి కొట్టేయచ్చు, కిడ్నీలో స్టోన్స్ అవ్వకుండా చూడొచ్చు, స్ట్రెస్కి చూసుకోవచ్చు, ఎల్డిసి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించేది ఉంది. అన్నిటినీ మించి వెయిట్ లాస్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వెయిట్ లాస్లో ఊరికే మామూలుగా నీళ్లు ఎక్కువ తాగడం కాదు, ఈ వేడి నీళ్ళు తాగడం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. బై ఫర్ నౌ.